యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభు కాదు, ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే. ఎవరీబడీ, నో క్యాస్ట్ అండ్ క్రీడ్, ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము, మీరు పరలోకము అని అంటాము. మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే. ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు. పరిశుద్ధాత్మని మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు, మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు. అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి. ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది.